కన్నెపల్లి పంపులు నడిపి గోదావరి బేసిన్ రైతులకు నీళ్లు ఇవ్వాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. కన్నెపల్లి నుంచి అన్నారం, సుందిళ్ల వరకు సమాంతరంగా పంపులు నడిపితే ఎల్లంపల్లి వరకు నీళ్లు తీసుకెళ్లొచ్చని సూచించారు. ఎల్లంపల్లికి నీళ్లు తీసుకురాకపోతే హైదరాబాద్లో తాగునీటికి, ఎన్టీపీసీకి కరెంటు కష్టాలొచ్చే ప్రమాదం పొంచుముందని హెచ్చరించారు. ఎన్డీఎస్ఏ నివేదికను కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై తయారు చేసిన ఎన్డీఏ నివేదికగా అభివర్ణించిన ఆయన సికండి నివేదికను అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరాన్ని నిర్లక్ష్యం చేస్తోందన్నారు. కేసీఆర్ బయటకొచ్చి రేవంత్ రెడ్డి మోసాన్ని ప్రజలకు అర్థమయ్యేలా భాషలో చెబితే రైతులు తిరగబడే రోజులు వస్తాయని హెచ్చరించారు. లోవర్ మానేరులో నీళ్లు లేవు, మిడ్ మానేరులో నీళ్లు లేవు. మొత్తం గోదావరి బేసిన్ లో ఉండే ప్రాజెక్టులు అంతా కలిపి చూస్తే కూడా శ్రీరామ్ సాగర్ నుంచి మొదలు పెడితే పైన రంగనాయక్ సాగర్ కావచ్చు, మలక్పేట్ రిజర్వాయర్ కావచ్చు, అన్నపూర్ణ రిజర్వాయర్ కావచ్చు, అనంతగిరి రిజర్వాయర్ కావచ్చు, పైన కొండపోచమ్మ కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, బస్వాపూర్ కావచ్చు, ఎందులో కూడా ఇవాళ 20% పైగా నీళ్లు ఎక్కడ కూడా లేవు. రోజుకు 9 టీఎంసీల నీళ్ళేమో కిందికి పోతున్నాయి. మేడిగడ్డ బ్యారేజ్ గేట్లతో సంబంధం లేకుండా ఆ అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ మీ గవర్నమెంటే, మా గవర్నమెంట్ కాదు. గ్రౌటింగ్ పని మీ అధికారులే పూర్తి చేసింది. బ్రహ్మాండంగా నీళ్లు నిల్వ ఉంచవచ్చు, లేదా నీళ్లను వెంటనే ఎల్లంపల్లికి సమాంతరంగా 3 పంప్ హౌజులు కింద చాలు చేస్తే, కన్నెపల్లి, అన్నారం, సుందిళ్ల 3 చోట్ల పంపులు ఒకటేసారి ఆన్ చేస్తే ఎల్లంపల్లికి సీదా నీళ్లు తేవచ్చు. ఎల్లంపల్లికి వెళ్ళి మిడ్ మానేరు, ఇక మిడ్ మానేరుకి వెళ్ళి ఇది జంక్షన్ మిడ్ మానేరు అనేది, ఆడికెళ్ళి కిందికి కావాలంటే లోవర్ మానేరు తీసుకురావచ్చు, పైకి కావాలంటే మల్లన్న సాగర్కు, రంగనాయక్ సాగర్కు పైకి తీసుకుపోవచ్చు. మంచిగా బ్రహ్మాండంగా ఎస్ఆర్ఎస్పీ నింపుకునే మార్గం ఉంది మనకి. మీరు కావాలంటే రోజుకు 3 టీఎంసీలు ఎత్తొచ్చు, లేదా మీకు ఇష్టం లేకపోతే 2 టీఎంసీలు ఎత్తొచ్చు. కావాలంటే 200 టీఎంసీలు లేదా 300 టీఎంసీలు, 418 టీఎంసీలు కంబైన్డ్ కెపాసిటీ ఎస్ఆర్ఎస్పీతో కలిపి. సర్కస్ కాదు, సర్కారు నడుపుతున్నా అనుకుంటే మీరు కరెక్ట్గా నెక్స్ట్ 100 డేస్ లిఫ్ట్ చేస్తే ప్రతి జలాశయం నిండుతుంది.